ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన నామమును మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలంన ఇటు రీతిగా మిమ్మల్ని కలుసుకొనటం సంతోషంగా భావిస్తూ ఉన్నాను. ఉదయకాలము వాక్య ధ్యానము కొరకై హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో ఉన్నటువంటి ఒక చిన్న మాటను చదువుతూ ఉన్నాను. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు. ఈ యొక్క మాటను బట్టి మనము ఈ దినము వాక్య ధ్యానంలో కొన్ని వాక్యాలు మనం నేర్చుకుందాం. ఈరోజు ఒక చిన్న ప్రశ్న: మీ చూపు ఎవరి వైపు ఉంది? మనిషి ఎటువైపు చూస్తాడో చివరికి అతని జీవితం కూడా అటువైపే నడుస్తుంది. మన చూపు డబ్బుపై ఉంటే డబ్బు కోసం పరిగెడతాం. మన చూపు లోకంపై ఉంటే లోకం మనల్ని లాగుతుంది. మన చూపు సమస్యలపై ఉంటే భయం పెరుగుతుంది. కానీ మన చూపు యేసుపై ఉంటే మన ప్రయాణం మారుతుంది, మన బలం మారుతుంది, మన భవిష్యత్తు మారుతుంది. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 12వ అధ్యాయము 2వ వచనంలో యేసు వైపు చూచుచూ అనేటువంటి మాట. ఈ దినము బైబిల్లో కనిపించేటువంటి 4 రకములైన చూపులను మనము జ్ఞాపకం చేసుకుందాం. మొదటి చూపును మనం చూస్తే కనుక లోతు భార్య చూపు, వెనుక ఉన్న వాటిని చూసేటువంటి చూపు. మొదటి యోహాను పత్రికలో 2వ అధ్యాయము 16వ వచనంలో శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును ఈ లోకం నుండి పుట్టినవే అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటాం. ఈ 3 మనిషి చూపును దేవుని దగ్గర నుండి లోకం వైపు త్రిప్పి లాగుతూ ఉంటుంది. కళ్ళతో చూసిన ప్రతి విషయం మనకు అవసరం కాదు. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఇతర జీవితాలను చూస్తూ మన జీవితాన్ని పోల్చుకుంటూ ఉంటాం. వాళ్ళ ఇల్లు చూస్తాం, వాళ్ళ కారు చూస్తాం, వాళ్ళ సంపద చూస్తాం, వాళ్ళ సంతోషాన్ని చూస్తాం. చూస్తూ మనకి ఉన్న ఆశీర్వాదాలను మనం మర్చిపోతూ ఉంటాం. లోకం వైపు ఎక్కువ చూస్తే దేవుడు ఇచ్చిన దానికంటే దేవుడు ఇవ్వనిదే పెద్దదిగా కనిపిస్తూ ఉంటుంది. లోతు భార్యను కూడా మనము జ్ఞాపకం చేసుకుంటే ఆమె ముందుకు వెళ్ళవలసిందిగా ఉన్నటువంటి పరిస్థితిలో ఆమె వెనుకకు తిరిగి చూడకూడని పరిస్థితిలో వెనక్కి తిరిగి చూస్తూ ఉంది. ఆ ఒక్క చూపు ఆమె జీవితాన్ని మార్చేసింది. కొన్ని చూపులు కేవలము చూపులు కాదు, అవి మన నిర్ణయాలు మార్చేస్తాయి. కాబట్టి ఈరోజు మన యొక్క జీవితంలో కూడా నేను ఇంకా వెనుక ఉన్న వాటినే చూస్తున్నానా, లేక దేవుడు నా ముందు ఉంచిన దాని వైపు చూస్తున్నానా? గత వైఫల్యం వైపు చూస్తూ ఉంటే భవిష్యత్తు చూడలేం. గతంలో ఎవరు మనల్ని బాధించారో అదే చూస్తూ ఉంటే దేవుడు మన కోసం సిద్ధం చేసిన క్రొత్త విషయాలను మనం చూడలేం. వెనుక ఉన్న దాన్ని వదిలి ముందున్న వాటికై మనం వేగిరిపడి వెళ్ళాలి అని వాక్య గ్రంథాలు మనం చదువుకుంటూ ఉంటాం. అట్లాగనే 2వ చూపుగా మనము జ్ఞాపకం చేసుకుంటే జక్కయ్య చూపుకి అర్థం ఏంటి అనంటే రక్షకుని వైపు చూడాలి అనేటువంటి ఆశ. లూకా సువార్త 19వ అధ్యాయంలో జక్కయ్యను గురించి మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఆ యొక్క జక్కయ్య యేసుని చూడాలి అని కోరుకొని అతని యొక్క ఎత్తు సమస్య వలన జన సమూహం ఎక్కువగా ఉండటం వలన యేసుని చూడటం సులభం కాలేదు. కానీ అతను ఒక చెట్టు ఎక్కాడు. ఎందుకు అనంటే యేసుని చూడాలి అనేటువంటి ఆశను తీర్చుకోవాలి అని, యేసుని చూడాలని. ఇక్కడ ఒక గొప్ప విషయం ఉంది. జక్కయ్య యేసుని చూడటానికి ప్రయత్నించాడు, కానీ చివరకు యేసే జక్కయ్యను చూశాడు. మనము యేసును వెతుకుతున్నప్పుడు యేసు మనల్ని చూస్తున్నాడు. జక్కయ్య యేసును చూసిన తరువాత అతని జీవితము మారిపోయింది. డబ్బు సంపాదించిన జక్కయ్య మనుష్యులను కోల్పోయాడు, కానీ యేసుని కలిసిన తరువాత ఆ మనుష్యులను తిరిగి సంపాదించుకున్నాడు. అతని ఇల్లు మాత్రమే మారలేదు, అతని హృదయం మారింది, అతని నడవడి మారింది, అతని డబ్బు పట్ల వైఖరి మారింది. ఇదే యేసుని చూసే చూపు. మన చూపు రక్షకునిపై ఉన్నప్పుడు మన జీవితంలో తప్పులు ఒక్కొక్కటిగా సరిచేయబడతాయి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎట్లాగూ తప్పించుకుందుమో అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటాం. అందుకే ఈరోజు ఒకసారి మన యొక్క జీవితాలను బట్టి మనము ఆలోచన చేయాలి. నేను యేసును చూస్తున్నానా, లేక యేసు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలని చూస్తూ ఉన్నానా? దేవుని చేతిలో నుండి వచ్చే వాటి కంటే దేవునినే కోరుకోవాలి. 3వ చూపును మనం చూసినట్లయితే సిలువపై దొంగ చూపు దేనిని సూచిస్తూ ఉంది అనంటే పరలోకం వైపు చూసే చూపును సూచిస్తూ ఉంది. 3వది సిలువపై ఉన్న దొంగ చూపును మనము లూకా సువార్తలో 23వ అధ్యాయంలో మనము చూస్తే 2 దొంగలు యేసుతో పాటుగా సిలువ వేయబడ్డారు. ఒకడు యేసుని ఎగతాళి చేశాడు, మరొకడు మాత్రము యేసు వైపు చూసి ఏమంటూ ఉన్నాడు అనంటే, అయ్యా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అని ఆయన యేసుతో మాట్లాడుతూ ఉన్నాడు. అతనికి సమయం లేదు, అతనికి మంచి పనులు చేయటానికి
రక్షించబడటానికి సమయం లేదు, భూమిపై భవిష్యత్తు లేదు అతనికి. కానీ అతని చూపు ఎలా ఉంది అంటే సరైన దిశలో అది కనిపిస్తూ ఉంటూ ఉంది. అతడు యేసు వైపు చూశాడు. అప్పుడు యేసు అతనికి అద్భుతమైన మాట, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అని ఒక గొప్ప అవకాశాన్ని దేవుడు ఆ యొక్క దొంగకు అనుగ్రహించాడు. ఒక మనిషి జీవితం అంతా తప్పుగా నడిచిన చివరి సమయంలో అతని చూపు యేసుపై పడింది. అతని గతం అతని భవిష్యత్తును నిర్ణయించలేదు. యేసును చూసిన క్షణమే అతని నిత్యత్వం మారిపోయింది. మన యొక్క చూపులో కూడా కేవలం ఈ లోకంపైనే ఉండకూడదు. ఇల్లు కావాలి నివసించడానికి, కానీ మనము పరలోకంలో కూడా ఉండాలి అని కోరుకోవాలి. ఉద్యోగం కావాలి, కానీ మన యొక్క జీవితంలో రక్షణ కూడా మనము పొందుకోవాలి. డబ్బు కావాలి, కానీ నిత్య జీవము చాలా అవసరం. ఈ లోకమంతా తాత్కాలికమే, మన చూపు పరలోకం వైపు ఉండాలి. ఇక 4వదిగా మనము జ్ఞాపకం చేసుకుంటే యేసయ్య చూపు. ఆయన చూపు దేనిని సూచిస్తుంది అని అంటే మనుష్యుల రక్షణ వైపు చూసే చూపు. 4వది అన్నిటికంటే గొప్పది యేసయ్య చూపు. యేసు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చూపు ఎక్కడ ఉంది అనంటే పాపుల వైపు, రోగుల వైపు, బాధపడుతున్న వారి వైపు, నిరాశలో ఉన్న వారి వైపు. ఆయన సమాజం ప్రక్కన పెట్టిన వారిని చూశాడు, కుష్ఠరోగిని చూశాడు, అంధుడిని చూశాడు, బాధపడుతున్న స్త్రీని చూశాడు, జక్కయ్యని చూశాడు, పేతురుని చూశాడు, సిలువపై ఉన్న దొంగను చూశాడు. యేసు చూపు ఎప్పుడూ మనిషి అవసరంపై ఉండేది. ఒక తల్లి తన బిడ్డ ఏడుస్తుంటే చుట్టూ ఎంతమంది ఉన్నా ఆమె చూపు తన బిడ్డపైనే ఉంటుంది. అలాగే యేసు చూపు బాధపడుతున్న మనిషిపై ఉంటుంది. ఈ రోజున మనం ప్రశ్నించుకుందాం, నా చూపు ఎక్కడ ఉంది? నా సమస్యల పైన, నా సంపద పైన, నా గత వైఫల్యం పైన, ఇతర జీవితాల పైన, లేక యేసు పైన? యేసు ఏ వైపు చూస్తున్నాడో నేను కూడా ఆ వైపు చూస్తున్నానా? యేసు రక్షించడానికి చూస్తున్నాడు. మనం కూడా ఒక ఆత్మను రక్షణలోనికి తీసుకుని రావడానికి చూడాలి. యేసు బాధపడుతున్న వారిని చూస్తూ ఉన్నాడు, మనము కూడా బాధపడుతున్న ఒకరిని ఆదరించాలి. యేసు రోగులను చూస్తూ ఉన్నాడు, మనము కూడా ప్రార్థన అవసరమైన వారి కోసం ప్రార్థించాలి. యేసు పడిపోయిన వారిని చూస్తూ ఉన్నాడు, మనం కూడా వారి తీర్పు తీర్చకుండా వారిని లేపే విధానంలో మనం ఉండాలి. కనుక మనము ఈ దినమున అట్టి రీతిగా మనం ఉండే కృపను దేవుడు మనకి కలుగు చేయనట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాలము మీ యొక్క కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు. లోతు భార్య చూపును బట్టి మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఆమె వెనక్కి తిరిగి చూసి, లోకం వైపు చూసి, తన యొక్క భవిష్యత్తును ఆమె కోల్పోయిన విధానాన్ని చూస్తూ వచ్చాము. జక్కయ్య చూపు రక్షకుడైన యేసయ్య మీ వైపు ఆయన చూస్తూ వచ్చాడు. ఇక 3వదిగా సిలువపైన దొంగ చూసినటువంటి చూపు పరలోకం వైపు, పరదేశ వైపు చూశాడు. చివరిగా మీ చూపు మానవుల రక్షణ కొరకై మీరు మా కోసము చూస్తూ ఉన్న విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. అట్లాగనే ఈ రోజు పెళ్లి రోజులు, పుట్టిన రోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. నూతన దీవెనలు, ఆశీర్వాదాలు మీరు వారికి కనుపరచండి తండ్రి. అట్లాగనే ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎవరు ఏ సమస్యలో, ఇబ్బందులో, ఇరుకులో, ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నారో వారందరినీ మీరు విడిపించండి. ఈరోజు వారి పనుల్లో, ప్రయాణాల్లో మీరే తోడై నడిపించండి ప్రభువా. మీ సన్నిధి ఈ యొక్క దినమంతయు కూడా వారికి తోడుగా ఉండి నడిపించినట్లుగా మీ కృప చూపించమని, మీరే మేలు చేసి మహిమను పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకమందున మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.